బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా దివంగత వంగవీటి మోహన్ రంగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. భీమవరంలో మోహన్ రంగా 35వ వర్ధంతి వేడుకలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని భీమవరం రాధా మిత్రమండలి అధ్యక్షుడు సాయి సోమేశ్వరరావు అన్నారు. ఈ మేరకు భీమవరం తాలూకా ఆఫీస్ సెంటర్లో దివంగత వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ డాక్టర్ గోవిందబాబు హాజరై రంగా విగ్రహానికి నివాళి అర్పించారు. ప్రజలకు మోహన్ రంగా చేసే సేవల గురించి మాట్లాడుతూ ఆయనను కొనియాడారు. ఈ సందర్భంగా రాధా మిత్రమండలి అధ్యక్షుడు సాయి సోమేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు తమ్మినేని సత్యనారాయణ నేతృత్వంలో మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు, నిర్భాగ్యులకు, అనాథలకు, అనారోగ్యంతో బాధపడే వారికి చలి దుప్పట్లు, సంపూర్ణ ఆహారం రంగా మిత్రమండలి నాయకులు పంపిణీ చేశారని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మల్లు శివ, దూళ్ల సీను, నిమ్మగడ్డ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఆత్మీయతగా ఉంటూ ఆయన చేయగలిగినటువంటి సాయం చేస్తూ ఎంతో మందికి ఆదరించేవారు. ఆయనకి స్టేట్ వైడ్గా మొత్తం చాలా ఫాలోయింగ్ ఉంది. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. కానీ ఆయన మిత్రమండలి అనేటువంటిది ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఈ యొక్క ముఖ్య కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. మా తరఫున మేము ఏం చేయగలమో ఆయన పేరు మీద ఈరోజు దుప్పట్లు, బట్టలు అన్నీ కూడా దాన ధర్మాలు చేస్తున్నాం. ఈ దుప్పట్లు ఇవ్వడం సాధారణంగా ఈ క్రిస్మస్ టైంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది శీతాకాలం కాబట్టి ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటూ ఈ వస్త్రదానం చేయడం జరుగుతుంది. వంగవీటి రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజున ఆయన విగ్రహం వద్ద పేదలకి అన్నదానం మరియు దుప్పటి దానం చేయడం జరుగుతుంది. ఆయన ఆశయాల మేరకు అన్ని వేళలా పేదలకు